ఎమ్మెల్యే బొండా ఉమా టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. అంబడితో కలిసి బొండా ఉమా వేదిక పంచుకోవడంపై అధిష్టానం సీరియస్ అయింది. దీంతో బొండా ఉమా నుంచి వివరణ తీసుకుంటున్నారు పల్లా శ్రీనివాస్ నిమ్మల. అంబడితో కలిసి బొండా ఉమా వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. అంబడితో కలిసి బొండా ఉమా వేదిక పంచుకోవడంపై ఆయన వివరణ ఇవ్వబోతున్నారు. దీంతో బొండా ఉమా నుంచి వివరణ తీసుకోబోతోంది త్రిసభ్య కమిటీలో పల్లా శ్రీనివాస్ అండ్ నిమ్మల. ఎమ్మెల్యే బొండా ఉమా టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్నని అడిగి తెలుసుకున్నాం. ప్రసన్న, ఎమ్మెల్యే బొండా ఉమా త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన ఏం చెప్పబోతున్నారు? టీడీపీ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? దేవి, ప్రధానంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అంశానికి సంబంధించి త్రిసభ్య కమిటీ ముందు హాజరు కావాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆయన కొద్దిసేపటి క్రితమే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకునే విషయంలో టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వైసీపీ నేతలు, ఇతర పార్టీ నేతలు, రాజకీయాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా సమావేశం జరిగింది. దాంట్లో వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా హాజరయ్యారు. అయితే బొండా ఉమ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో టీడీపీ అధిష్టానం వైసీపీ నేతలతో కలిసి ఎందుకు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతోపాటు బొండా ఉమ్మ ఇదే సమావేశంలో కాపుల్లో కొంత అలజడి ఉంది అని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద కూడా టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా తాజా అంశానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ముందు ప్రధానంగా బొండా ఉమ్మ ప్రస్తుతం హాజరయ్యి తన వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే బొండా ఉమ్మ మాట్లాడారు. గతంలోనే ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు సంబంధించి టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వీళ్లు అటెండ్ అయ్యారు. వాళ్లకొక రూలు, తనకో రూలు ఉంటుందా? ఇదే అంశాన్ని నేను టీడీపీ అధిష్టానానికి సంబంధించిన కమిటీ ముందు వివరణ ఇస్తాను అనే అభిప్రాయాన్ని కూడా బొండా ఉమ్మ ప్రధానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాబట్టి తాను కూడా అలాగే అటెండ్ అయ్యాను, నేనేమి కులాలకు, రాజకీయాలకు సంబంధించిన సమావేశాలకు అటెండ్ కాలేదు అని బొండా ఉమ్మ ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, అంటే గత కొంతకాలంగా టీడీపీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి, ఎమ్మెల్యేలు ఇస్తున్న స్టేట్మెంట్కి సంబంధించి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి టీడీపీ అధిష్టానం కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే బొండా ఉమకు సంబంధించి కూడా, ఎందుకంటే మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఉండటం, ఆ ముద్రగడ పద్మనాభం సంతాప సభకు సంబంధించి వైసీపీ నేతలతో మాట్లాడటం, ఇవన్నీ కూడా టీడీపీ అధిష్టానం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ నేతలతో కలిసి కనుక సభలకు, సమావేశాలకు అటెండ్ అయితే జనంలో దుష్ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైసీపీ నేతలతో ఎక్కువగా ఉంటే కనుక ఆ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తారు. దానివల్ల లేనిపోని ఇబ్బందులు, కొత్త తలనొప్పులు తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అధిష్టానం బొండా ఉమా వైఖరి మీద సీరియస్ అయింది, వివరణ అడిగింది. ఎందుకు ఇలా వైసీపీ నేతలతో కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని దానికి సంబంధించి ఆయన కూడా వివరణ ఇచ్చారు. మరి ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు బొండా ఉమా ఏ రకంగా వివరణ ఇవ్వనున్నారు, టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉంది, ఏ రకమైన చర్యలు ఉంటాయి, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కనుక మళ్లీ రిపీట్ అయితే ఏం చేస్తుంది, ఈ విషయాలన్నిటికీ కూడా ఈ సమావేశం అయిన తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. దేవి, ప్రసన్న, ఇదే సంస్మరణ సభకు కొంతమంది టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. అందులో జ్యోతుల నెహ్రూ కూడా ఉన్నారు. కానీ ఎందుకు బొండా ఉమా పట్ల సీరియస్ గా ఉంది అధిష్టానం?
అంటే బోండా ఉమ వ్యవహార శైలికి సంబంధించి గతం నుంచి కూడా 2-3 సందర్భాల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అంటే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంలో జరిగిన అంశానికి సంబంధించి మాట్లాడటం, అదేవిధంగా ఇంకో వేదిక మీద ప్రస్తుతం టీడీపీలో ఉన్న మంత్రులకు సంబంధించి అంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయి, తనకు రాలేదు అన్న అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేయటం, ఈ అంశాలన్నిటి మీద కొంత టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తాజాగా ఈ ముద్రగడ పద్మనాభం సంతాప సభకు సంబంధించి వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం మీద కూడా అంటే ఆ 3 అంశాలు కలిపి మొత్తంగా టీడీపీ అధిష్టానం ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకే గతంలో కొంతమంది నాయకులు ఇందాక మీరు చెప్పినట్టు జ్యోతుల నెహ్రూ కావచ్చు, లేకపోతే వంగవీటి రాధా కావచ్చు, ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు హాజరయ్యారు. కానీ అప్పుడు టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ప్రస్తుతం బోండా ఉమా విషయంలో మాత్రం ఈ రకంగా వ్యవహరించడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. అయినప్పటికీ కూడా బోండా ఉమా ఇదే అంశాన్ని ప్రధానంగా మిగిలిన వాళ్ళకి లేని అభ్యంతరం తనకెందుకు ఉంటుంది అనే యాంగిల్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి, ఒక కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కమిటీ ముందుకు వచ్చి తమ అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి బోండా ఉమా ఏ రకమైన వివరణ ఇస్తారు, భవిష్యత్ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, టీడీపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఏ రకంగా ఉంటాయనేది మనం చూడాల్సి ఉంది. దేవి, అంటే ప్రసన్న కేవలం బొండా ఉమ నుంచి వివరణ తీసుకుని వదిలేస్తారా ఈ త్రిసభ్య కమిటీ, లేకపోతే ఏమన్నా డిసిప్లిన్ యాక్షన్ ఉంటుందా? అంటే యాక్షన్కి సంబంధించి ఇప్పుడుండి అవకాశం కనిపించట్లేదు. ఓవరాల్గా ఏంటంటే టీడీపీ అధిష్టానం ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. దేనికైనా కూడా కొన్ని కమిటీలు ఉంటాయి. ఇక్కడ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అనుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర అనుకోవచ్చు, ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్ గా కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం, డిసిప్లినరీ యాక్షన్ కి సంబంధించి ఒక కమిటీ, ఆ కమిటీ ముందుకు ఏదైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కనుక ఆ కమిటీ ముందుకు హాజరయ్యి వివరణ ఇవ్వాలి. 2-3 సార్లు కూడా కమిటీ పిలుస్తుంది. ఇలా గతంలో కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ స్టేట్మెంట్ దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో మిగిలిన నేతలతో సంబంధాలు, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్, ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కమిటీ పిలుస్తూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎందుకంటే టీడీపీ అధిష్టానం బోండా ఉమా వైఖరిని కొంత సీరియస్ గా తీసుకుంది. ఇందాక మనం అనుకున్నట్టు మంత్రి పదవుల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ అంశాలన్నింటి మీద కూడా కొంత సీరియస్ గా ఉంది. కాబట్టి తాజా పరిణామాలను ముద్రగడ పద్మనాభం సంతాప సభలో జరిగిన అంశాలను వైసీపీ నేతలతో కలిసి ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం ఒక వివరణ అడుగుతోంది. ఎందుకు వాంటెడ్లీ ఏమన్నా సంతాప సభ వరకు ఓకే, కొన్ని కామెంట్స్ కాపుల్లో అలజడి ఉంది. ఈ 2019 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం వల్ల మేము ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రకమైన కామెంట్స్ కూడా ప్రధానంగా బోండా ఉమా చేసి ఉన్నారు. కాబట్టి దానికి గల కారణాలేంటి, ఇలాంటి కామెంట్స్ ఏ పరిస్థితిలో చేయవలసి వచ్చింది, ఎందుకంటే 2019లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు అవి కారణమని వ్యాఖ్యానించారు. దాంతోపాటు కాపుల్లో ఒక అలజడి ఉంది, కాపు సామాజిక వర్గంలో అలజడి వ్యక్తమవుతుందనే కామెంట్ కూడా బోండా ఉమా ప్రధానంగా చేశారు. ఈ 2 కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకోవడం, వైసీపీ నేతలతో కలిసి ఆ కార్యక్రమానికి అటెండ్ అవడం, వీటన్నిటి మీద కూడా టోటల్ గా టీడీపీ అధిష్టానం కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందుకు ఇప్పుడు బోండా ఉమాని పిలిచి ఉన్నారు. కాబట్టి బోండా ఉమా ఏ రకమైన వివరణ ఇస్తారు, ప్రధానంగా సమావేశానికి వెళ్ళడానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు, 2019లో పార్టీ ఓడిపోవడానికి గల కారణాల గురించి మాట్లాడటం, అదేవిధంగా కాపుల్లో అలజడి ఉందని కామెంట్కి సంబంధించి మాట్లాడటం, ఈ అంశాలపై మాట్లాడేటప్పుడు బోండా ఉమా ఇచ్చి వివరణ కూడా కొంత హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇదంతా చూసిన తర్వాత ఈ మీటింగ్ కన్క్లూజన్ ఏ రకంగా ఉండబోతుంది, టీడీపీ అధిష్టానం ఏ రకమైన చర్యలు తీసుకోబోతుందని చూడాలి. ఇప్పుడు మీటింగ్ మాత్రం పిలిచి వివరణ తీసుకునే దిశగానే మీటింగ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ యాక్షన్ ఏ రకంగా ఉంటుందనేది తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ప్రసన్న బొండా ఉమను త్రిసభ్య కమిటీ ముందుకు రావాలని పిలవడము, వివరణ ఇవ్వడం అనే దాని ద్వారా టీడీపీ అధిష్టానం ఎటువంటి మెసేజ్ పంపాలనుకుంటోంది కేడర్ కానీ లేకపోతే నేతలకు కానీ? అంటే ఓవరాల్గా టీడీపీ అధిష్టానం చాలా కాలం నుంచి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కానీ, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చూసాం మనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది విషయంలో చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ సమావేశం పెట్టినా పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మంత్రివర్గ సమావేశాల్లో కూడా మంత్రుల వైఖరి గురించి, ఎమ్మెల్యేల వైఖరి గురించి రెగ్యులర్ గా మాట్లాడుతున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల్లో తన పట్ల తనకున్న అసంతృప్తి, అసహనాన్ని చాలా బహిరంగంగానే వెళ్ళగక్కడం. ఈ మధ్యన జిల్లా మీటింగుల్లో కానీ, నియోజకవర్గాల్లో మీటింగులు జరిగినప్పుడు ఆ ఎమ్మెల్యేలకు ర్యాంక్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే సరిగా పనిచేయకపోతే వారిని
వెంటనే అక్కడికక్కడే హెచ్చరిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంచుమించు ఒక 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన మాటల్లోనే డైరెక్ట్గా చెప్పడం, ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోకపోతే కనుక తాను కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడినా వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాలేకపోయినా బాధపడాల్సిన పని లేదని చాలా బాహాటంగానే చెప్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికి ఇంచుమించు ఒక 10-15 సార్లు టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేల విషయం గురించి పదే రిపీటెడ్గా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, బోండా ఉమ వైఖరి, ఇందాక మనం అనుకున్నట్టు బోండా ఉమ గతంలో డిప్యూటీ సీఎం గురించి వ్యాఖ్యానించిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే మంత్రివర్గంలో తనకు చోటు రాలేకపోయినందుకు కొంతమంది మంత్రులకు, ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి మంత్రి పదవులు వచ్చాయి అనే యాంగిల్లో కావచ్చు, ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా తాజాగా ముద్రగడ పద్మనాభం సంతాప సభకు వెళ్లిన విషయంలో కావచ్చు, ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, కాపుల్లో అలజడి ఉంది, 2019 ఎన్నికలకు సంబంధించి ప్రస్తావన, వీటన్నిటి మీద కూడా టీడీపీ అధిష్టానం కొంత సీరియస్గా ఉండి పిలిచింది. మరి బోండా ఉమ వివరణ తర్వాత పూర్తి స్థాయిలో అంశం మీద మనకి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.